హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను సందర్శించినటువంటి ప్రదేశాలు, ఆలయాలు, వాటి విశేషాలు, అలాగే వాటికి మనం ఎలా ట్రావెల్ చేయాలి, ఎలా జర్నీ చేయాలి, ఆ విశేషాలు, నాకు తెలిసినటువంటి దేవుడి పాటలు, సబ్జెక్ట్ అన్నిటిని మీతో నా ఛానల్ ద్వారా షేర్ చేసుకుంటాను. నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పవిత్ర సంగమం అంటే కృష్ణానదిలో గోదావరి నీళ్ళు కలిసేటటువంటి ప్రదేశాన్ని పవిత్ర సంగమం అంటారు. అది ఈ ఇబ్రహీంపట్నం విలేజ్లో ఉంది. ఈ ఇబ్రహీంపట్నం యాక్చువల్గా మండలం కృష్ణా జిల్లాలో ఉంది. విజయవాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఈ ఇబ్రహీంపట్నం అనేది మనకి కనపడుతుంది. ఇక్కడ నుంచి పవిత్ర సంగమానికి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. మనకి 4-5 ఉంటే ఒకే ఆటో మాట్లాడుకొని వెళ్ళొచ్చు. షేర్ ఆటో కావాలంటే ఆటో మొత్తం ఫిల్ అయిన తర్వాతే ఆటో స్టార్ట్ అవుతుంది. పర్ హెడ్ 20 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ 2 దారులు ఉంటాయి. ఒకటి ఊర్లో నుంచి ఫెర్రీకి వెళ్ళే దారి, ఇంకోటి వేనీళ్ళ కాలువను ఆనుకొని వెళ్ళే దారి అనమాట. ఇప్పుడు మనం వెళుతున్న దారి వేనీళ్ళ కాలువను ఆనుకొని వెళ్తున్నటువంటి దారి. ఈ దారిలో నైట్ పూట వెళ్తాం కొంచెం కష్టంగా ఉంటుంది. డే టైంలో అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ బైక్ నేర్చుకోవాలన్నా, వాకింగ్ చేయాలన్నా, కార్ నేర్చుకోవాలన్నా ఇక్కడ ఈ ప్రదేశం బాగుంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు, రోడ్డు అంతా సాఫ్ట్గా ఉంటుంది. మధ్య మధ్యలో కొంచెం బేటలు ఉంటాయి, బట్ మిగిలిన రోడ్డు అంతా బాగానే ఉంటుంది. చూడండి, మనకు ఒకవైపు వేనీళ్ళ కాలువ కనపడుతుంది. అది వీటిపేస్ నుండి వచ్చే వాటర్ కృష్ణా నదిలో కలుస్తూ ఉంటుందన్నమాట. చూడండి, మనకి ఎదురుకుండా కనపడేది ఇబ్రహీంపట్నం రింగ్ ఏరియా అనమాట. మనం ఇప్పుడు ఈ వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి చూసారా, అవన్నీ విజయవాడ నుండి వస్తున్నటువంటి వెహికల్స్ అనమాట. మనం పవిత్ర సంగమానికి వచ్చేసామండి. పవిత్ర సంగమానికి రావడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి ఇందాక మనం వచ్చినటువంటి దారి, అది ఇదిగోండి ఇది. దీనికి ఆపోజిట్లో ఇంకో దారి ఉంది. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. మన వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఈ క్లోజ్ చేసినటువంటి ఈ బండ్లన్నీ కూడా ఈవినింగ్ ఓపెన్ చేస్తారు, ఎందుకంటే ఈవినింగ్ ఎక్కువ మంది ఉంటారు. మేము ఆఫ్టర్నూన్ వచ్చాము. ఇది ఇంకొక దారి అండి, విలేజ్లో నుండి వచ్చే దారి. ఇదంతా కూడా పవిత్ర సంగమం ప్రాంతమేనండి. పుష్కరాలప్పుడు దీన్ని బాగా డెవలప్ చేశారు. చక్కగా గ్రీనరీ తోటి, పార్క్ తోటి, ప్రజలు చక్కగా వాక్ చేయడానికి వీలుగా చాలా బాగా తయారు చేశారు. పితృతర్పణ కార్యక్రమాలు, పితృదేవతలకు సంబంధించినటువంటి పిండ ప్రదానాలు, ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చండి. ఎందుకంటే నది ఒడ్డున చేయడం శ్రేయస్కరం కాబట్టి. ఇక్కడ కొత్తగా శివాలయాన్ని ఆంజనేయ స్వామి అంటే ఇద్దరిని కలిపి ఒక ఆలయంగా నిర్మించారండి. ఇదే ఆ ఆలయం, చాలా బాగుంది. ఇక్కడ మనకి ఒకటి కాలువలా కనపడుతుంది, అందులో వాటర్ నదిలో కలుస్తుంది. దీన్ని హాట్ కెనాల్, వేనీళ్ళ కాలువ అంటారండి. ఇది వీటీపీఎస్ నుంచి వస్తుంది. ఈ కాలువ ద్వారానే గోదావరి నీరు కృష్ణానదిలో కలవడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక పడవ కనబడుతుంది చూడండి. ఆ పడవకి కొంచెం లోపలికే కృష్ణానదిలో పడవ బోల్తా పడి 32 మంది వరకు చనిపోయారనమాట. ఇలా నదుల్ని అనుసంధానం చేయడం వల్ల ఆ నది వాటర్ వచ్చే దారిలో కూడా పంటలు పండుతాయి. అలాగే తాగునీటి సమస్య కూడా కొద్దిగైనా తీరుతుంది. అలాగే వరదలో మనం సముద్రంలోకి వదిలేసి నీటిని ఎంతో కొంత మనం సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాము. పవిత్ర సంగమం ఎక్కడుంది అంటే ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర ఉంది అంటారు. ఫెర్రీ అంటే ఏంటంటే ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి లాంచ్ కానీ పడవలు కానీ రన్ అవుతూ ఉంటే దాన్ని ఫెర్రీ అంటారనమాట. ఇప్పుడు మేము కృష్ణా జిల్లాలో ఉన్నామండి. మనకి ఆపోజిట్లో కనపడేది గుంటూరు జిల్లా. అక్కడికి ఇక్కడికి లాంచ్ అనేవి తిరుగుతూ ఉండేవన్నమాట. ఎప్పుడైతే అక్కడ బోట్ యాక్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి లాంచ్ని రద్దు చేశారనమాట. సో అటించి ఇటు రాకపోకలో బోటు ద్వారా పడవల్లో లేవన్నమాట, అవి ఆపేయడం జరిగింది. ఇదిగోండి కృష్ణా నది. మనం ఇప్పుడు కృష్ణా జిల్లా సైడ్ ఉన్నామన్నమాట. మనకి ఆంధ్రప్రదేశ్లో 2వ అతిపెద్ద నది కృష్ణా నదినండి. ఫస్ట్ గోదావరి, తర్వాత కృష్ణా నది. ఈ కృష్ణా నదిలో చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. మనకి దూరంగా బిల్డింగ్స్లా కనపడుతున్నాయి చూడండి. ఆ బిల్డింగ్స్ అవి గుంటూరు జిల్లాలో ఉన్నాయన్నమాట, అమరావతి సైడ్ అవి. మధ్యలో మనకి ఒక 2 ఐలాండ్స్ ఉంటాయి. వాటిని దాటి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇదివరకు లాంచ్ సర్వీస్ ఉండేది, ఈ ఐలాండ్ని దాటి వెళ్ళేది. ఇప్పుడు అలా లేదనమాట ఆ సర్వీసు. ఇందాక మనం చూసాం కదండి కారిడార్ నడుచుకుంటూ వచ్చేది, అదిగోండి అలా నడుచుకుంటూ ఇట్లా మొత్తం ఈ బెల్ట్ అంతా మనం అలా నడుస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఈవినింగ్ టైము సమోసాలు, శనగలు కూడా అమ్ముతూ ఉంటారు. అలాగే ఇలాగ వలలు వేసి చేపలు పడుతూ ఉంటారండి. ఇదిగోండి ఫ్రెష్గా చేపలు పట్టారు వలేసి. పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటి జంపింగ్ చేసేవి, క్యామెల్ రైడు, హార్స్ రైడు, అలాగే బొమ్మలు అమ్ముతూ ఉంటారండి. అలాగే మనకి కార్న్, ఐస్ క్రీమ్స్ ఇవి కూడా ఇక్కడ దొరుకుతాయి. ఫెస్టివల్స్ అప్పుడు ఇంకా ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ స్టాల్స్, ఎక్కువ ఆట వస్తువులు అలాంటివి పెడుతూ ఉంటారు. ఇదివరకు ఇక్కడ పిల్లలకి స్కేటింగ్ కూడా నేర్పించేవాళ్ళు ఈవినింగ్ పూట. ఇప్పుడు మేమైతే యాక్చువల్గా ఆఫ్టర్నూన్ వచ్చాము, అందువల్ల ఇంత ప్రశాంతంగా తక్కువ మందితో ఉన్నారు. ఈవినింగ్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఈ ఫెర్రీకి కొంచెం పక్కగా ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట.
సో అది ఇది 2 చూసుకొని ప్రజలు కాసేపు ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీస్‌తో వస్తూ ఉంటారు. అలాగే వాకింగ్ చేయాలన్నా, ఏదైనా బైక్ నేర్చుకోవాలన్నా, 2 వీలర్ గానీ, 4 వీలర్ నేర్చుకోవాలన్నా కూడా ఈ ప్లేస్ అంతా కూడా చాలా బావుంటుందండి. ట్రాఫిక్ ఉండదు. ప్రశాంతంగా నేర్చుకోవచ్చు. రోడ్డు విశాలంగా ఉంటాయి. పవిత్ర సంగమంలో పుష్కరాల టైంలో ఇక్కడ హారతి ఇచ్చారు కృష్ణమ్మకి. రోజు 12 రోజులు. అసలు ఈ ప్లేస్ సరిపోలేదు. అంతమంది జనాలొచ్చారనమాట చుట్టుపక్కల నుంచి. ఇక్కడ నదిలో బోటింగ్ కూడా ఉందండి. ఒక్కొక్క బోటు ఒక్కొక్క స్పీడ్ ఉంటది. దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. లైఫ్ జాకెట్ కంపల్సరీగా ఇస్తారు. ఇదిగోండి బుద్ధుడు. చెట్ల దగ్గర బుద్ధుడు ఉంటారు. ఈ ప్లేస్ చాలా బావుంటుంది. మేము ఇక్కడే కూర్చొని లంచ్ చేసామనమాట. మనకు దూరంగా కనబడుతుంది చూసారా? అది బోటింగ్ పాయింట్. మనం అక్కడికి వెళ్ళాలి. ఈ బోటింగ్ పాయింట్ పక్కన చూడండి ఎంత మంచిగా చెట్లు ఇలా చక్కగా పెంచున్నారో. ఇది చూడడానికి ఎంత బావుందో. కానీ లోపలికి వెళ్ళకూడదు ఇది. దీంట్లోకి మనం. ఇప్పుడు మనం బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నామండి. అక్కడ మనకి రకరకాల బోట్లున్నాయి. ఆ బోట్‌లని మనం చూడొచ్చు. ఒక్కొక్క బోటు ఒక్కో స్పీడ్‌లో వెళ్తుంది. దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. రెడ్ కలరు, వైట్ కలరు, సింగిల్‌గా వెళ్ళేది అలా అనమాట. ఇప్పుడు ఇక్కడ పిల్లలున్నారు 8 మంది. వాళ్ళందరూ కూడా బోట్ రైడింగ్‌కని వచ్చారు. మన లైఫ్ జాకెట్స్ వేసుకొని టికెట్ తీసుకొని మనం ఇక్కడికి వెళ్ళాలనమాట. దాని మీద వాళ్ళు వెళ్తున్నారు చూసారా? అలా నడుచుకుంటూ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్యాంటూన్ బోట్ అనేది వాళ్ళు చూసుకున్నారు. లైఫ్ జాకెట్ మాత్రం కంపల్సరీగా ఇస్తారండి. అలాగే ఇక్కడ ఈతగాళ్ళు కూడా ఉంటారు. రెస్క్యూ టీమ్ ఉంటారు. ఎల్లప్పుడూ మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా నదిలోకి వెళ్తున్నా, ఒకవేళ నదిలో వాటర్ వస్తుంది అన్న సమయంలో కూడా వాళ్ళు మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటారు. రెస్క్యూ టీమ్ ఉంటారు. ఇప్పుడైతే ఈ సంగమం దగ్గర హారతి అయితే ఇవ్వట్లేదండి. హారతి ఇచ్చేటప్పుడు బోటింగ్ పాయింట్ లేదు. హారతి తీసేసిన తర్వాత ఇలాగ బోటింగ్ పాయింట్ పెట్టారు. ప్రజల సందర్శనం కోసం, ఎంజాయ్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. ఇలా మనం ఫుడ్ తీసుకొనొచ్చి శుభ్రంగా ఈ చెట్ల దగ్గర కూర్చొని ప్రశాంతంగా గెట్ టుగెదర్ లాగా కూడా చేసుకోవచ్చండి. అది ఇలా అప్పుడప్పుడు మనం గెట్ టుగెదర్ లాగా పెట్టుకుంటే కొలీగ్స్ అయితే వాళ్ళ మధ్య ఇంటర్నల్ గ్యాప్స్ తగ్గుతాయి. వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అందరూ కమ్యూనికేటివ్‌గా, కోఆపరేటివ్‌గా వర్క్ చేసుకోగలుగుతారు. అదే ఫ్యామిలీ అయితే ఒకరికొకరికి బాండింగ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. టైం కేటాయించడం అనేది కూడా అలవాటవుతుందండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.